చూస్తాడు. కాబట్టి ప్రార్థన ఎంత సుదీర్ఘంగా చేసామనేది ఇంపార్టెంట్ కాదు, లేదా ఎంత అందరిని ఆకర్షించే రీతిగా చేసామనేది ప్రధానం కాదు, ఏ హృదయంతో చేసామనేది ప్రధానం. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఇద్దరు వ్యక్తులు మనకి అదంతా అందరికి తెలిసిన విషయం ఇది. There are two persons which came to the temple to pray. వారు ఆలయానికి వచ్చినట్టు అక్కడ చూస్తాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకరి పేరు పరిసైడు, ఒకరు సుంకరి. సో మొట్టమొదటిగా పరిసైడే చొరవ తీసుకొని నిలవబడి దేవుని ఎలా ప్రార్థిస్తారు చూడండి. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. చూడండి ఆయన థ్యాంక్స్ గివింగ్ ఎంత బాగుంది. He is thanking God and he is taking pride in the fact that he was thanking God, and he was taking pride in the fact that he was different from the publican. అంత సుంకరికి వేరుగా ఉన్నాను, నేను సుంకరి మాదిరి లేను, నేను ప్రత్యేకంగా ఉన్నాను అని తాను గర్విస్తూ అహంకారం అతిశయంతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవా, చోరులను, చదవడానికి రాలేదు, చోరులను అంటుంది, లను కాదు లును, చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయిన ఇతర మనుషుల వల్ల నేను లేనందుకు ప్రభా థ్యాంక్స్ అంటున్నాడు. చూడండి ఎంత విచిత్రంగా ఆలోచిస్తున్నాడు, ఎంత అహంతో నింపబడి ఉన్నాడు, ఎంత స్వభక్తితో స్వనీతితో తానున్నాడు అని కంపేర్ చేస్తున్నాడు. ఈ సుంకరు వలనైనను, ఇటు వాళ్ళ వల్ల కానీ ఇటు వీరి వలె కానీ ప్రభా నేను లేనందుకు థ్యాంక్స్ ప్రభా అంటున్నాడు. ఎంత విచిత్రం, ఎంత ఆశ్చర్యంగా ఉంది అది, ఎంత దుఃఖకరంగా ఉంది, ఎంత విషాదకరంగా ఉంది ఆయన ఆలోచన విధానం. తను తాను హెచ్చించుకుంటున్నాడు ఒకవైపు, అవతల వాళ్ళని ధృవీకరిస్తున్నాడు. He was looking down upon others and indirectly he was exalting himself. ఇతరుల వల్ల లేనందుకు అంటే నేను చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాను, నేను విశిష్టంగా ఉన్నాను, ప్రత్యేకంగా ఉన్నాను ప్రభువా, ఐఎమ్ ఆల్టుగెదర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, దట్స్ వై ఐ థ్యాంక్ యూ. తర్వాత కింద వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తానని చెప్పుకుంటున్నాడు. నా సంపాదన అంతట్లో 10వ భాగం ఇస్తున్నాను కదా ప్రభా అని తనలో తాను ప్రార్థించుకుంటున్నాడు. తనలో తానే. అసలు మొదటి ప్రార్థన ఎక్కడ స్టార్ట్ అయింది? మొదటి ప్రార్థన కానీ దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కానీ ఎక్కడ? హృదయంలో. అన్ని మనసులో అనుకొంటివి కదా అంటాడు ఇక్కడ. నీ మనసులో అనుకొంటివి కదా, యెషయా 14వ అధ్యాయంలో. యు థాట్ యువర్ సెల్ఫ్. సో బయటికి ప్రార్థన రావాల్సిన అవసరం లేదు. మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన యాటిట్యూడ్ ఎలా ఉంది, మన దృక్పథం ఎలా ఉంది, మన వైఖరి ఎలా ఉంది అనేది చాలా ప్రధానం. ఆయన తర్వాత నీకు చెప్పుకుంటున్నాడు, తన క్రెడిట్స్ అని తానే దేవునికి తెలియదు అన్నట్టు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా మంది ప్రార్థనలో దేవునికి బోధ చేస్తుంటారు, దేవునికి జ్ఞాపకం చేస్తుంటారు. ప్రభు నీకు మర్చిపోయావు, నేను లేదో మరి నా విషయం పట్టించుకోకుండా ఉన్నావు, ఇదిగో నా అక్కర్లేవి, ఇక నేను ఫలానా వాడిని నన్ను ఎవరు గుర్తిస్తలేరు, కనీసం నీవన్నీ గుర్తిస్తావా లేదా అన్నటువంటి మనుష నా సంపాదన అంతటిలో 10వ భాగం చెల్లిస్తున్నాను తనలో తాను అనుకుంటున్నాడు. వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాడు? మీకు వన్స్ ఇన్ ఏ వీక్ ఉపవాసం, వన్స్ ఇన్ ఏ మంత్. చూడండి, మరి ఈజ్ ఫార్ బెటర్ దాన్ యువర్ సెల్ఫ్. మీ అందరికంటే ఆయన చాలా గ్రేట్ గా ఉన్నాడు. నెలకు ఒకసారి, వారానికి ఒకటి కాదు, 2 సార్లు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడని. He takes pride in the fact that he fasts twice in a week. అన్నీ చెప్పుకుంటూ అదే ఆయన ప్రార్థనలో మీరు జాగ్రత్తగా గమనిస్తే అందులో అహంకారం ఉంది, అందులో తృణీకారం ఉంది, అందులో అతిశయం ఉంది, అందులో స్వనీతి ఉంది, ఇవన్నీ అందులో దాగి ఉన్నాయి బయటికి. కానీ సుంకరి దగ్గరికి వద్దాం. అయితే సుంకరి దూరముగా నిలిచింది. He was standing far away and he was not bold enough to lift his eyes. తల పైకెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపి నేను, నన్ను కరుణించుము. ఇద్దరు దేవానే అన్నారు. సో ద వే దే స్టార్టెడ్ ది ప్రేయర్ ఇస్ ది సేమ్ ఇన్ ద బిగినింగ్. వాళ్ళు ఉపయోగించిన మొదటి పదం దేవా. అట్లా మనం రకరకాలుగా ఉపయోగిస్తాం. ప్రేమలు తండ్రి అంటాం, దయలు దేవ అంటాం, రకరకాల ఏదైనా. అయితే ఇతనే యాటిట్యూడ్ అక్కడ మనం గమనించాలి. దూరముగా నిలుచున్నాడట. సో హీ ఫెల్ట్ హీ వాజ్ అన్వర్ది టు కమ్ క్లోజర్ ఇన్ టు ద టెంపుల్. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాల్సినంత యోగ్యత తనకు లేదని తాను అనుకున్నాడు.
తాను దూరం